కాకినాడ జిల్లా పిఠాపురంలో భర్త ఇంటి వద్ద భార్య మౌన పోరాటం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక డీటెయిల్ చూస్తే భర్త ఇంటి ముందు ఇద్దరు ఆడపిల్లలతో భార్య మౌన పోరాటం దిగింది. ఇక భార్య చేస్తున్న మౌన పోరాటానికి మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. తనకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగే తెలియదని బాధితురాలు పంతం పట్టుకొచ్చింది. అయితే భర్త మాత్రం మరో మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఒక్క పిల్లని పెళ్లి చేసుకుని, అది కూడా అరేంజ్ మ్యారేజ్, తల్లిదండ్రులు చూసి పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు ముచ్చాల్లో కన్నారు. అలాంటి కన్నా అక్కర్లేకుండా మళ్ళీ ఇంకోటిని చేసుకుని ఇంకో పిల్లని నాశనం చేసి ఇంకో పిల్లని కొడుకుని లోపల ఉన్నాడంటే వాడు మనిషి పశు పంది కంటుంది పిల్లల్ని, వాడు కంటున్నాడు అనుకోవాలి. అలాంటి వాడిని తీసుకొచ్చి గొయ్యి తీసి పాతాయండి. ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి వాడిని ఒక్కటి చేస్తే ఏ మొగనా కొడుకు మళ్ళీ ఇలాంటి అదోపలు చేయకు. ఇలాంటి ప్రతి మొగాడు కూడా ఇలాంటి వెదల వల్ల ఇంకో మంచిగా కూడా తప్పని ఆపాదించగలుగుతుంది. ఇవాళ ఏం చేస్తాం, చట్టాలు ఏం చేస్తున్నాయి? కంప్లైంట్ అంటున్నారు, తీసుకెళ్తున్నారు. ఏంటంటే కౌన్సిలింగ్, మన దరిద్రానికి కౌన్సిలింగ్ అని పేరు పెట్టినారు. 498 ఎన్ని 498 తీసుకొచ్చారు ఇవాళ? ఎన్ని 498 జరుగుతాయి, ఎన్ని కౌన్సిలింగ్ జరుగుతాయి? ఇవాళ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది దీనికి. నా